హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే ఈ డబ్బులు అనేవి ఏ పథకానికి సంబంధించి విడుదల చేశారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియోని చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు 6 గ్యారంటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివచ్చు, ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో మీకు చూపించాలి కాబట్టి తప్పనిసరిగా ఆ నోటిఫికేషన్ ఇక స్టిక్ చేస్తున్నాను చూడండి. నేడు నేతన్నలకు చేయూత నిధులు విడుదల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నకు చేయూత పథకానికి సంబంధించినటువంటి నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు. సో దీంతో 36,133 మంది అర్హులు అయితే లబ్ధి పొందనున్నారు. IIHT ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన నిధులు విడుదల చేస్తారు. 3 ఏళ్ల కాల పరిమితి గల ఈ పథకం 2వ విడత 2021 సెప్టెంబర్లో మొదలై 2024 ఆగస్టుతో ముగిస్తుంది. సో రికవరీ రేటింగ్ చూసుకున్నట్లయితే రికవరింగ్ అకౌంట్లో మనకు కార్మికులు జీతంలోని 8% జమ చేస్తే ప్రభుత్వం దాదాపు రెట్టింపు ఇచ్చి మొత్తాన్ని 3 ఏళ్ల తర్వాత అందిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకేంటంటే ఈ నేతన్నల ఖాతాలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే నేతన్నలు దీనికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేస్తారు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ కార్మికుల జీతంలోని 8% జమ చేస్తే కనుక ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి మీకు మొత్తాన్ని 3 ఏళ్ళలో అయితే అందిస్తుందని చెప్పేసి చెబుతున్నారు. సో తప్పనిసరిగా దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి ఖాతాలో డబ్బులు అయితే పడుతాయండి. సో ఒకవేళ ఎవరైనా ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి తప్పనిసరిగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇదండి మనకు ఈ కారణం చేత డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. All the best.